నెల్లూరు జిల్లా ఆత్మకూరు రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతంలో మరో పులి సంచారం ఉన్నట్టు నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఆయన ఇటీవల కాలంలో జరిగిన ఓ కారు ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయం బయటపడ్డట్టు చెప్పారు. గతంలో ఓ పెద్ద పులి మన ప్రాంతానికి వచ్చినట్టు ప్రకటన చేశామని, అయితే ఆ పెద్ద పులి పాదముద్రలకు ప్రస్తుతం కారు ప్రమాదం జరిగిన పులి పాదముద్రలకు సంబంధం లేదని, అది వేరు ఇది వేరుగా ఉందని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, అటవీ ప్రాంతంలోకి రైతులు ఎవరు వెళ్ళకూడదని ఆయన సూచించారు. మనం జంతువుల నివాసాల దగ్గరకు వెళ్లకుండా ఉండడం మంచిదని ఆయన పేర్కొన్నారు. తీసుకొనేసి 1 కిలోమీటర్ లో ఎక్కడెక్కడ ఇప్పుడు మనకి ఈజీ ఇక్కడ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లొకేషన్ ఎట్లా ఫారెస్ట్ అది మనకు ఎంత థిక్నెస్ ఉంది, ఎక్కడ మూమెంట్ ఉంది, ఇది దాని ఏరియా అండి. దాని ఏరియాలో మనం వెళ్తున్నాము. పులి ఏరియా అనిమల్ అనేది హెయిర్ ఉన్నాయి కదా, ఆ హెయిర్ అనేది నేను సిసిఎం చేసి ఈ పద్మార్క్స్ మా దగ్గర ఉండడానికి టాలీ చేస్తాం. టాలీ చేస్తే ఈ పద్మార్క్కి సంబంధించిన అది మా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ పద్మార్క్స్ ఉన్నాయి. మా దగ్గర ఇంకో అనిమల్ అది కాదు, ఇది మన ఎగ్జిస్టింగ్ లాస్ట్ సెప్టెంబర్లో చూసినటువంటి పద్మార్క్స్. ఈ పద్మార్క్స్ టాలీ చేసేవాడు కాదు, ఓల్డ్ కాదు, ఇది న్యూ వన్. సో న్యూ వన్ అయితే నేను ఇంకా హ్యాపీ ఫీల్ మన దగ్గర ఇంకోటి వచ్చింది అడేషన్. సో కాబట్టి నేను ఫీల్ అయ్యేది నాకు ఇంకా ఒకటి కావాలి, ఇంకా 2 కావాలనుకుంటున్నాను. దాదాపు 2500 ఉన్నాయి మాకు ఓల్డ్ న్యూ వన్ అన్ని థింగ్స్ తీసుకున్నాం. వాటిలన్నింటిలో కూడా నీళ్ళు నిల్వ ఇచ్చాము. బయట రాలేదు, పొలాల నుంచి అడవుల నుంచి పొలాలకి రాలేదు. రైస్ సోదరులు కూడా బాగా సహకరించారు. అవేర్నెస్ 282 గ్రామాల్లో లాస్ట్ ఇయర్ చేసినటువంటి అవేర్నెస్ క్యాంప్స్. ఒకవేళ డ్యామేజ్ అయితే, మీకు ఏమైనా డ్యామేజ్ పంట నష్టం కానీ లేకపోతే అనిమల్ నష్టం ఏదైనా జరిగినట్టే మేము దానికి కాంపన్సేషన్ కట్టిస్తామని ఆల్రెడీ ప్రజలకు చెప్పడం. వాళ్ళకి ఆల్మోస్ట్ హెల్త్ క్యాంప్స్, రకరకాల క్యాంప్స్ అన్ని అవేర్నెస్ చేసి వాళ్ళ ప్రజలందరికీ కూడా మంచి అవగాహన కల్పించిన దానికి రైస్ సోదరులు కూడా మరొకసారి థ్యాంక్స్. వాళ్ళందరూ కూడా మన అడవి జంతువుని మనం కాపాడు. అసలుకి తర్వాత ఈ ఇష్యూలో ఇంకొక ముఖ్యమైన విషయం అంటే రోడ్డు కనెక్టివిటీ మెయిన్. యాక్సిడెంట్ అనేటువంటి రైల్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ మన హైవేస్. మనకు కచ్చా రోడ్లలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో తక్కువ ఆలోచించుకోండి. ఎందుకంటే అనిమల్ స్పీడ్గా వెహికల్ స్పీడ్గా తార్ రోడ్ల మీద వెళ్తుంది. ట్రాక్లో రైల్ ట్రాక్లో ఎక్కువ ఇదవుతుంటాయి. మనం ఎలిఫెంట్స్ అవన్నీ చూస్తుంటాం. సో అవన్నీ కూడా ఈ బ్రేక్ వేసినా కూడా డ్యామేజ్ ఇమీడియట్గా ఇదవుతుంది. ప్యాసింజర్స్ కానీ లేకపోతే మన వాళ్ళ వెహికల్ కానీ అందరూ కూడా డేంజర్ కాబట్టి కొట్టేసి వెళ్ళిపోతాం. సో అందుకనేసి ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో కొత్తగా ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినట్టే బద్వేల్ టు నెల్లూరు రోడ్ NH 67కి ఎక్స్పాన్షన్లో ఈ కల్వర్ట్స్ ఏదైతే చిన్న చిన్న కల్వర్ట్స్ మనం 10 మీటర్స్ 5 మీటర్స్ డిస్టెన్స్ స్పేస్ అండర్ పాసెస్ పెట్టామో అవి క్లోజ్ చేసాం. అవి కొత్త ప్రపోజల్ అన్నిటికి కూడా మన ఏంటంటే ఎంత స్పేస్ ఉంటుంది, ఎంత గ్యాప్ ఉంటుంది అడవిలో, ఆ గ్యాప్ అన్నిటికి కూడా ఫ్లైఓవర్స్ కట్టాం. మన ఏమి సార్ ఇది మనుషులకే ఫ్లైఓవర్స్ కాదు, అనిమల్స్ ప్రొటెక్షన్ కూడా ఫ్లైఓవర్స్. ఆ ప్రపోజల్ చేసిన తర్వాత 4.3 కిలోమీటర్స్ మన జిల్లాలో 2 ప్లేస్లో రైల్ మెథడ్లో శాంక్షన్ చేశారు. ఆ డిపిఆర్ కూడా ఉంది, అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ 432 కోట్లు దాని ప్రాజెక్ట్ కాస్ట్. సో అది ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ఏరియాలో ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ఇంకా ఈ ఇన్సిడెంట్తో అది ఇంకా అక్కడ జరగకుండా ప్రజలు కూడా హ్యాపీగా వెళ్ళచ్చు. అంత వరకు ఇక్కడ అడవిలోకి ఎంటర్ అయినప్పుడు చూసుకో అక్కడ 1.8 కిలోమీటర్స్ ఆత్మకూరు రేంజ్ అండ్ రాపూర్ రేంజ్లో 2.3 కిలోమీటర్స్. సో ఈ మొత్తం కూడా 432 కోట్లతో ఈ డిపిఆర్ ప్రాజెక్ట్స్ నేషనల్ హైవే అథారిటీకి మనం ప్రపోజల్ ఇచ్చాము. అది శాంక్షన్ చేస్తున్నారని NH అథారిటీస్ కూడా చెప్పారు. అదర్వైజ్ ప్రాజెక్ట్ విల్ బి స్టాప్. అంత కండిషన్ ఎందుకంటే సివియర్గా ఒక మనిషి లైఫ్ ప్రాణం ఎంతో, ఒక అనిమల్ ప్రాణం కూడా అంతే. జీవావరణంలో బయోడస్ కన్జర్వేషన్లో ఒక అనిమల్ పోగొట్టుకుంటే దాన్ని మనం సృష్టించలేదు. సో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మా PCF హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ చిరంజీవి సార్, మా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏక నాయక్ సార్, CCF
శ్రీనివాస్ రెడ్డి గారు, శాంతిప్రియ మేడం, అడిషనల్ పీసీఎఫ్ గారు, వైల్డ్ లైఫ్ ఉన్నతాధికారుల సహకారంతో మనం కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు వచ్చినా కానీ మనము వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేసేదానికి ఈ మెథడ్లో మనం ఫాలో అవుతున్న దానికి ప్రపోజల్ అన్ని ఇదే యాంగిల్లో వెళ్తున్నాం.